ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుత్థాన దినమున మిమ్మల్ందరినీ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గతించిన వారంలో అనేక ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మనం విడిపించి తన సజీవమైన రెక్కల చాటున మనం భద్రపరిచి ఈ ఆదివారమున ఆయనను స్తుతించి గొప్ప తరుణాన్ని మరల మనకు అనుగ్రహించినందుకు, మరి ఒక నూతన వారాన్ని మనకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఈ వారం అంతా కూడా దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని నడిపిస్తాడు. అందువల్ల ఏ పరిస్థితుల్లో మీరున్నా, మీరు మొయ్యలేని భారాలు, మీరు చెయ్యలేని పనులు, మీకు అసాధ్యమైనవన్నీ కూడా దేవుని చేతులకు అప్పగించండి. మీరు ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నారు కాబట్టి దేనికి కూడా కంగారు పడక పూర్తిగా ఆయన స్వాధీనంలో ఉండండి. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. మనుషులతో పోరాడకండి, ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాడండి. అనేక విజయములు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చూడండి, దేవుడు స్పష్టంగా ఈరోజు తెలియజేస్తున్నారు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన, మీ జీవితంలో మీకు ఎదురైన ప్రతి సమస్య, మీ మార్గంలో మీకు ఎదురవుతున్న ప్రతి ఆటంకము, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము కూడా నాకు తెలుసు. అవి ప్రస్తుతం మీకు హానికరంగానే కనిపించవచ్చు, కానీ రాబో కాలమందు మీకు అవి మేలుగా మార్చబడబోతున్నాయి. మీ జీవితాన్ని గురించి దేవుడు తలపెట్టిన కార్యములు, ఆయన ప్రణాళికలన్నీ కూడా సమాధానకరములైనవే కానీ హానికరమైనవి మాత్రం కాదు. ఏవి కూడా మీకు హానిని మిగిల్చవని దేవుడి రోజు సెలవిస్తున్నారు. అనేకసార్లు అనుకుంటాం, ఏంటి నా జీవితం ఇలా ఉంది, నేను ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభించాను, ఎన్నో ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను, నా ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనుకున్నాను, కానీ నా జీవితం ఎలా అయిపోయింది, ఇవన్నీ కూడా నా జీవితంలో ఎదురయ్యాయి, ఎందుకు ఈ విధంగా జరిగింది, నేను ప్రార్థించింది వేరు అయితే నా జీవితంలో జరిగింది వేరు, ఎందుకు ఇట్లా జరిగింది, నా జీవితంలో ఏం జరగబోతుంది, నా ప్రార్థన ఎందుకు త్రోసివేశారు తండ్రి అని మీరు ఒకవేళ గొప్ప సందేహంతో కన్ఫ్యూజన్లో ఉన్నారేమో. అయితే దేవుడు మాత్రం మిమ్మల్ని గూర్చి కన్ఫ్యూజన్లో లేరు. ఆయన ఎంతో స్పష్టమైన ఉద్దేశాన్ని మీ పట్ల కలిగి ఉన్నారు. మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానాన్ని, శాంతిని, ఉన్నతమైన కార్యములను మీ జీవితంలో జరిగించాలని, ప్రస్తుతం హానిగా కనిపిస్తున్న ప్రతిదాన్ని కూడా మేలుగా మార్చబడిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎంత మాత్రం కూడా డిస్కరేజ్ అవ్వద్దు, ఎంత మాత్రము కూడా కృంగిపోవద్దు. మీ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, నా బిడ్డలేంటో, నా వ్యాపారం ఏంటో, నా ఉద్యోగం ఏంటో, నా ఆత్మీయ స్థితి ఏమైపోతుందో, నేను దేవునిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇంకా దిగజారిపోతున్నాను, రోజు రోజుకు ప్రార్థనలో తగ్గిపోయాను, వాక్యంలో తగ్గిపోయాను, దేవుని రాజ్యానికి నేను వెళ్ళగలుగుతానా, ఆయన రాకడలో నేను ఎత్తబడగలుగుతానా, మరి జీవ గ్రంథంలో ఉండి దేవుడు ఒకవేళ నా పేరును తుడిచివేశాడేమో అని ఈ విధంగా ఆత్మీయంగా నలిగిపోతున్నావేమో, శారీరకంగా నలిగిపోతున్నావేమో, ఆరోగ్య విషయంలో కూడా నలిగిపోతున్నావేమో, ఆర్థికపరమైన విషయంలో కూడా కన్ఫ్యూజన్ నీ జీవితంలో ఉందేమో, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక సతమతమైపోతూ ఉన్నావేమో. అయితే వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి, నీ జీవితంలో ఉన్న ప్రతి కన్ఫ్యూజన్ను కూడా ప్రక్కన పెట్టి, అర్థం కాని ప్రతి పరిస్థితిని కూడా ప్రక్కన పెట్టి, సాతాను చెప్తున్న ప్రతి అబద్ధాన్ని ప్రక్కన పెట్టి,
వాడు కలిగిస్తున్న ప్రతి భయమును ప్రక్కన పెట్టి కేవలము యేసు వైపు చూస్తూ, ఆయన నీ కొరకు చేసిన ఆ బలియాగాన్ని చూస్తూ, ఆయన కార్చిన రక్తమును చూస్తూ, ఆయన నీ కొరకు పొందిన గాయములను చూస్తూ, నీ ప్రాణాన్ని నా కొరకు ఇచ్చారయ్యా, బళ్ళెముతో పొడిచినప్పుడు నీళ్లు మాత్రమే వచ్చాయి అంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా నా కొరకు కార్చారు. ఇంతగా త్యాగం చేసిన దేవా, మీరు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరు, తప్పకుండా నా జీవితంలో మీరు మార్పు తెస్తారని నేను విశ్వసిస్తున్నానని కేవలము దేవుని స్తుతించండి. స్తుతితో మీ దినమును ప్రారంభించండి. దేవుని స్తుతిస్తూ దినమంతా కూడా గడపండి. చివరిగా నిద్రపోయేటప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ నిద్రపోండి. స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువు నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభిస్తాడు. నీవు స్తుతిస్తూ ఉంటే సాతాను యొక్క ప్రయత్నాలన్నీ కూడా లయమైపోతాయి. నీవు స్తుతిస్తూ ఉంటే సాతాను క్రియలన్నీ కూడా లయమైపోతూ ఉంటాయి. నీ స్తుతులు పైకి వెళ్తుంటే దేవుని సన్నిధి నీ దగ్గరికి దిగి వస్తుంది. నీ ఇంటిలోనికి దేవుని సన్నిధి దిగి వస్తుంది. నీ కుటుంబంలో దేవుడు దిగి వస్తాడు. దేవుడున్న చోట సాతాని క్రియలకు చోటు లేదు. దేవుడున్న స్థలంలో సాతానికి చోటు లేదు. వాడి యొక్క అనుచరులకు చోటు లేదు. వాడి యొక్క కుతంత్రాలకు చోటు లేదు. వాడు తీసుకొస్తున్న అనారోగ్యాలకు, సమస్యలకు చోటు లేదు. సాతాని క్రియలన్నీ కూడా లయమైపోతున్నాయి నీ జీవితంలో. ప్రస్తుతం నీ జీవితంలో హానిగా అనిపిస్తున్న ప్రతిదీ కూడా మేలుగా మార్చబడబోతుంది. యోసేపు జీవితంలో ఏ విధంగా హానిని మేలుగా మార్చాడో దేవుడు, హాని యోసేపు జీవితంలో జరిగినట్లుగా అనిపిస్తుంది, కానీ చివరకు ఆ హానికరమైన విషయాలే మేలుకరంగా మార్చబడ్డాయి. అదేవిధంగా ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు హాని గుండా ప్రయాణిస్తూ ఉన్నా వాటన్నిటిని కూడా దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. ఎందుకంటే ఆయన కార్యములు ఘనమైనవి, ఆయన కార్యములు ఉన్నతమైనవి. ఆయన నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎంతో గొప్పవి. అవి త్వరలోనే మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. సమాధానకరమైన గొప్ప ఉద్దేశాలు, మేలుకరమైన గొప్ప ఉద్దేశాలు, ఘనమైన గొప్ప కార్యములు దేవుడిని జీవితంలో చేయబోతున్నారు. కాబట్టి అందరం కూడా ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నానయ్యా అని ఆయన చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ మోకరిద్దామా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు. నన్ను హెచ్చించి ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి. నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును. చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన
ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. మరి యొక్క దినమును మాకు ఇచ్చారు. ఈ గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నారు. ఈరోజు మరలా నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారంటే కేవలం నీ కృపే తండ్రి. నీ కృప కొరకు వందనాలు. మేము బ్రతికి ఉన్నాము, జీవిస్తున్నాము, మాట్లాడగలుగుతున్నాము, పాడగలుగుతున్నాము, పని చేసుకోగలుగుతున్నాము, ఉద్యోగం చేసుకోగలుగుతున్నాము, వ్యాపారం చేసుకోగలుగుతున్నాము, నీ కొరకు జీవించగలుగుతున్నామంటే కేవలము నీ కృప తండ్రి. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సెకండు నేను ఎరుగుదును, ప్రతిరోజు నేను చూస్తున్నాను, ప్రతి విషయాన్ని నేను చూస్తున్నాను. అవన్నీ కూడా మీకు హానికరమైనవి కావు, మేలుకరమైనవే అని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది హాని గుండా ప్రయాణిస్తున్నారు, ఎంతమంది భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు, అనేక సంవత్సరాలుగా ఏ మేలు అనుభవించక కీడు గుండానే ప్రయాణిస్తూ ఉన్నారో, అయినప్పటికీ నీ యందు విశ్వాసం ఉంచి, అయ్యా నా జీవితంలో కీడును మేలుగా మార్చే దేవుడవు, మారాను మధురంగా మార్చే దేవుడవు నీ ఉండగా నేను భయపడను. ఇంతవరకు ఏ విషయాలు నా జీవితంలో జరిగినా పర్వాలేదు, నీవేది చేసినా నా మేలు కొరకే చేస్తారు, నా మంచి కొరకే చేస్తారని విశ్వసించిన వారందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయండి. కీడును మేలుగా మార్చండి అయ్యా, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అయ్యా, చేదైన జీవితాన్ని మధురమైన జీవితంగా మార్చండి తండ్రి. రోగగ్రస్తులుగా ఉన్నవారు ఆరోగ్యవంతులుగా మార్చండి నాయన. లేమిలో కొరతలో ఉన్నవారిని సమృద్ధిలోనికి నడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారికి ఆర్థికంగా సమృద్ధి దయచేయండి. నిందల్లో అవమానాల్లో ఉన్న వారికి ఘనతను మీరు దయచేయండి నాయన. ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. మరి ముఖ్యంగా నైనా ఎంతమంది కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన వినపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ గాయపడిన చేతిలో పెడుతున్నాను యేసయ్య. నీ చేతిలే వారిని స్వస్థపరచాలి, నీ చేతిలే వారిని లేవనెత్తాలి, మీ చేతిలే వారి జీవితంలో మేలు కలిగించాలని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయినా, ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. వారు వెళ్ళే ప్రతి మార్గమును సరళం చేయండి, మూయబడిన ప్రతి ద్వారమును తెరవండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను కట్టండి నాయన. పాడైపోయిన జీవితాలను తిరిగి కట్టండి, బాగు చేయండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి సమాధానపరచండి. కృంగిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి. అనారోగ్యాలతో ఉన్న వారిని లేవనెత్తండి. కన్నీటితో ఉన్న వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి. ఉద్యోగ సమస్యల్లో ఉన్న వారిని లేవనెత్తండి. వ్యాపారాల సమస్యల్లో ఉన్న వారిని లేవనెత్తండి. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తుండే ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంతమంది నీకు హాని తలపెట్టినా భయపడొద్దు. ఎంతమంది నీ జీవితాన్ని గూర్చి హీనపరిచినా భయపడొద్దు. నవ్విన చోటే, నిందను అనుభవించిన చోటే దేవుడు నీకు ఘనతనివ్వబోతున్నాడు. హానికరమైన విషయాల్ని మేలుగా మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకని విశ్వసించండి, నమ్మండి. ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియచేస్తూ, మీ విశ్వాసాన్ని కనుపరుస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. చింతతో, దిగులుతో ఉన్న అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల దేవుని వాక్కు అనేక మందికి రీచ్ అవుతుంది. ఆ వాక్కు తాకగానే అనేక జీవితాలు మార్చబడబోతున్నాయి. షేర్ చేస్తూ వాక్య పరిచయంలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.